ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్న వేళ తొలిసారి యూరోపియన్ యూనియన్ యూరో స్టేజ్ పేరిట వాహనాల ఉద్గారాలకు ప్రామాణికాలు నిర్ణయించింది. కొన్ని మార్పులతో మన దేశానికి అనుగుణంగా భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ లేదా బిఎస్ ప్రామాణికాలను భారత ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31తో బిఎస్4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కేవలం బిఎస్6 వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తారు. ఇందుకు బిఎస్6 అంటే ఏమిటి? ఆ వాహనాలు ఎలా ఉంటాయి? బిఎస్4 లాగే పనిచేస్తాయా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. బిఎస్6 వాహనాల నుంచి తక్కువ మొత్తంలో కాలుష్యం వెలువడుతుంది. బిఎస్4 ఇంజిన్ కంటే చాలా మార్పులు బిఎస్6లో చోటు చేసుకున్నాయి. బిఎస్4 వాహనాల కోసం వాడే ఇంధనంలో 50% సల్ఫర్ ఉండడంతో విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. దీంతో ఇప్పుడు పెట్రోలియం కంపెనీలు బిఎస్6 ప్రామాణికాలకు అనుగుణంగా ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. బిఎస్6 వాహనాల ఇంజన్లలో కూడా పలు మార్పులు చేశారు. బిఎస్6లో ట్యాంకు నుంచి ఇంధనం నేరుగా ఇంజన్కు చేరేలాగా తీర్చిదిద్దారు. అంతేకాదు, ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ లేనిదే బండి స్టార్ట్ కాదు. లీటర్ పెట్రోల్ ఉంటేనే ఇంజన్కు ఇంధనం పంపింగ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న బిఎస్4 వాహనాల్లో చివరి చుక్క వరకు ఇంధనాన్ని వాడుకుంటున్నాం. ట్యాంక్ ఖాళీ అయినా చౌక్ వేసుకుని కొంత దూరం ప్రయాణిస్తున్నాం. బిఎస్6 వాహనాల్లో అసలు చౌక్ వ్యవస్థ లేదు. లీటర్ కంటే తక్కువ పెట్రోల్ ఉంటే ఇంజిన్ ఆగిపోతుంది. అంతేకాకుండా బిఎస్6 వాహనాలు స్టార్ట్ చేసిన సమయంలో శబ్దం కూడా రాదు. బిఎస్4 వాహనాల కంటే 15% అదనపు మైలేజ్ వస్తుంది. ఇందులో వాడే పెట్రోల్ పూర్తిగా శుద్ధి చేస్తారు. దీంతో కాలుష్యం కూడా తగ్గిపోతుంది. మార్చి 31 తర్వాత బిఎస్4 వాహనాలు తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కాని వాహనాలు బయట కనబడితే సీజ్ చేసి స్క్రాప్ చేసేస్తారు. దీంతో వాహనదారులు త్వరపడాలని అధికారులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే బిఎస్6 ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే అక్కడ బిఎస్4 వాహనాలపై నిషేధం ఉంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బిఎస్6 ప్రమాణాలు అమలు కానున్నాయి. 2000 సంవత్సరంలో మన దేశంలో యూరో1 అమలు చేశారు. ఆ తర్వాత భారత్ స్టేజ్ 2 2003లో, భారత్ స్టేజ్ 3 2010 నుంచి, భారత్ స్టేజ్ 4 2017 నుంచి అమల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా భారత్ స్టేజ్ 6 అమల్లోకి రానుంది. భారత్ స్టేజ్ 4 వాహనాల నుంచి 500 ppm సల్ఫర్ విడుదలవుతుంది. దీనికి బిఎస్4లో వాడే ఇంధనమే కారణం. వాతావరణంలోకి భారీగా ఉద్గారాలను వెదజల్లుతుండడంతో పూర్తిగా శుద్ధి చేసిన ఇంధనాన్ని వాడాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇంధనంలో 10% మాత్రమే సల్ఫర్ ఉంటుంది. బిఎస్4తో పోలిస్తే బిఎస్6 వాహనాల్లో నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల కూడా 5 రెట్లు తక్కువ. ఈ ఇంధనానికి అనుగుణంగా కేంద్రం బిఎస్6 వాహనాలను తీసుకొచ్చింది. మరోవైపు బిఎస్6 వాహనాల ధరలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటూ పలు కంపెనీలు వాటి వాహనాల ధరలను పెంచేశాయి. ఇక పెట్రోలియం కంపెనీలు బిఎస్6 తగిన ఇంధనాన్ని ఇప్పటికే తయారు చేస్తున్నాయి. హైదరాబాద్ సమీపంలోని మల్లాపూర్లో హెచ్పి కంపెనీ ప్రత్యేక యూనిట్ను ఇప్పటికే నెలకొల్పింది. చమురు శుద్ధికి ఆర్థిక భారం ఎక్కువవుతుండడంతో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల కాలుష్యం నియంత్రించడం మంచి పరిణామమే అయినా వాహనాల ధరలు, ఇంధన ధరలు పెరగడం మాత్రం సామాన్యుడికి భారమయ్యాయి. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచితే సొంత వాహనాల వాడకం తగ్గి కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రాబోయే రోజుల్లో భారత్ స్టేజ్ 7 వస్తే వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.